Hello, guys. Welcome to another episode of Locker Room and most ఇంకా importantly, another episode of F1. ఎప్పుడో లాస్ట్ F1 వీడియో ఫిగరింగ్ అవుట్ F1 వీడియో ఫిగరింగ్ అవుట్ కూడా కాదు. ఓకే, అసలు F1 వీడియో F1 కాంటెంట్ ప్రీవియస్ సీజన్ చేసాం. లాస్ట్ సీజన్ లాస్ట్ రేస్ అండ్ దానికి ముందు ఫిగరింగ్ అవుట్ F1 అయితే ఎప్పుడో చేసాం. అప్పటికి వేరే వాళ్ళు ఎవరో టైటిల్ రేస్లో ఉన్నారు, ఏదేదో జరిగింది అప్పటికి. సో ఈసారి కొత్త సీజన్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి కొత్త సీజన్ అన్నప్పుడే కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్, కార్లు మారిపోయి రూల్స్ మారిపోతున్నాయి, ఏదేదో అయిపోతుంది. 11th టీం వచ్చేసింది. దెర్ ఇస్ సో మచ్ టు డిస్కస్. సో యూజువలీ లైక్ మనకి కార్స్ లో కూడా లైక్ కొన్ని ఇయర్స్ కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2014లో దేర్ వాజ్ దిస్ హ్యూజ్ అప్గ్రేడ్ ఆర్ లైక్ చేంజ్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో అలాంటిది ఒకటి జరిగింది. ఆ తర్వాత 2026 ఈజ్ అగైన్ ది బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఆర్ లైక్ వాట్ ఎవర్, బికాస్ పవర్ యూనిట్ అంటే ఇంజన్ నుంచి అన్నీ చేంజ్ అవుతూ కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి అనమాట. అండ్ one of the main reasons for F1 to bring in these regulations is that Formula 1 is slowly going towards environmental friendliness. అంటే ముందులో ఇప్పుడు నువ్వు 2006, 2008 కార్స్ చూస్తే అసలు అవి చేసే సౌండ్ కానీ అది వెరీ హై ఆన్ ది గ్యాసోలిన్ ఫ్యూయల్తో నడిచేవి. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇప్పుడంతా ఆ లైక్ కంబషన్ ఇంజన్ ఏదైతే ఉందో దాని పవర్ తగ్గించి ఎలక్ట్రిసిటీ ఉన్న ఇంజన్స్ని తీసుకురావడం ఇలాంటి సైడ్ వెళ్తున్నారు. ద రోడ్ ఈస్ టువర్డ్స్ దట్. కాబట్టి 2026లో న్యూ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. సో యూజువల్లీ ఇలాంటి రెగ్యులేషన్స్ చేంజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ ది టీమ్స్. నాట్ నెసెసరీలీ ఎ ప్రాపర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కానీ బట్ స్టిల్ కింద ఉన్న టీమ్స్ కూడా వాళ్ళు గట్టిగా ట్రై చేస్తే దే కెన్ బికమ్ ఏ మిడ్ ఫీల్డ్ టీమ్. అవును, కొంచెం పైకి వచ్చే ఛాన్సులు గట్టిగా ఉంటాయి. ఎందుకంటే అందరూ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు కొన్ని డెసిషన్స్ బాగా తీసుకుని నీ డిజైన్ బాగుండి నీ డిజైన్ క్లిక్ అయ్యి వర్కౌట్ అయింది అనుకో, సడన్గా నువ్వు యూ కెన్ జంప్ ప్లేసెస్. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ ఆల్ ది లోవర్ టీమ్స్ టు గెట్ ఇన్ టు ద టాప్ మిడ్ ఫీల్డ్ ఆర్ ది టాప్ అండ్ ఫర్ ది హయ్యర్ టీమ్స్ టు సిమెంట్ దేర్ ప్లేస్. 2014లో ఈ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మెర్సిడీస్ గాట్ ఇట్ సో రైట్ దట్ 2014 నుంచి 2020 వరకు దే వర్ అన్డిస్ప్యూటెడ్. 2021 వరకు కూడా కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్లో. ఇట్ టుక్ సో లాంగ్ ఫర్ దెమ్ టు క్యాచ్ అప్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. అలాగా ఈసారి రెగ్యులేషన్స్ చేంజ్ అయినాయి. ప్రీవియస్లీ ఎలా ఉండేది అనే దానికి ఇప్పటికి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంజన్ విషయానికి వస్తే ఇప్పుడు 50% ఎలక్ట్రిక్ బ్యాటరీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సపోర్ట్ చేస్తుంటే 50% is the ICE, internal combustion engine is whatever, it is helping it out. సో ముందు ఈ MGUH అని ఒకటి ఉండేది అనమాట. ఈ MGUH అనేదానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనం కార్ ఏదైతే ఉందో మనం కార్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది కదా. స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు అంటే రేస్ స్టార్ట్లో నీకు ఆల్రెడీ MGUH ఉండడం వల్ల కార్ అండ్ ది రెవ్స్ విల్ బి ఆన్ పాయింట్. అంటే స్టార్ట్ చేసేసి డైరెక్ట్ ఫస్ట్ గేర్ వేసి నీకు RPM వచ్చేస్తుంది, దూసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ MGUH తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్స్కి దే నీడ్ దోస్ ఎక్స్ట్రా 3 to 5 seconds. అందుకే నీకు టైం పెంచి ఆ లైట్లు పెంచారు. దాని గురించి వద్దాం. సో ఆ ఎక్స్ట్రా 3-4 seconds టు రెవ్ యువర్ ఇంజన్ టు గెట్ ఇన్ టు దట్ పేస్ అనమాట. అదొకటి జరిగింది. అలాంటి చేంజెస్ జరిగినాయి. ఫస్ట్ ఇంజన్ ప్రకారం అయితే దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్ థింగ్. ఇంకొకటి కార్ ఆర్ చాసీ విషయానికి వస్తే ఇంజన్ దగ్గరకు వచ్చేసరికి ఫర్ ఆల్సో కాంటెక్స్ట్ ఇప్పుడు 50-50 ఉంది కదా. ముందు ఇట్ యూస్ టు బి అరౌండ్ 1783 ఆర్ 1882 అన్నట్టు ఉండేది. ఓకే, అండ్ నౌ దాన్ని ఇంక్రీజ్ చేసి దే మేడ్ ఇట్ టు 50-50. అండ్ ఈ 50-50లో కూడా వన్ మోర్ థింగ్ ఇస్, ఒకప్పుడు ఇఫ్ యువర్ బ్యాటరీ రన్స్ అవుట్, నీ బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది, ఇట్ హస్ గాన్ అన్నప్పుడు దేర్ ఇస్ స్టిల్ a chance for you to recover because your majority of your engine, majority of your power comes from IC. కానీ ఇప్పుడు when you have both of them
గివింగ్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఇది contributing equal amounts. If there is any issue, any case that your battery fails or something happens, ఇంకా gone race gone. సో అది పరిస్థితి. దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు కార్ విషయానికి వద్దాం. కార్స్ బికేమ్ లైటర్, స్మాలర్. ఫస్ట్ MGUH ఏదైతే ఉందో అదే దాన్ని తీసేయడం వల్లే సగం చాలా వెయిట్ తగ్గింది. తగ్గింది. సో కార్స్ బికేమ్ లైక్ బేసికల్లీ దే బికేమ్ లైటర్ అండ్ దే బికేమ్ స్మాలర్. అంటే లైక్ దీనివల్ల మెయిన్లీ ఏంటంటే లైక్ విడ్త్ కానీ ఒక వెయిట్ అయితే 30 kgs తగ్గింది. అండ్ లెంత్ అండ్ విడ్త్ కూడా ఒక 2 centimeters పెద్దేం కాదు, బట్ చాలా చిన్నది. చాలా కనిపించడంలో చాలా ఎక్కువ తగ్గినట్టు చెప్పారు అని అనొచ్చు. కానీ 2 కార్లు పక్కన పెడితే తెలిసిపోతుంది. Exactly. చిన్నది ఉంది పెద్దది ఉందని తెలిసిపోతాయి. సో సైజ్ కొంచెం తగ్గింది. సో బేసికలీ ఇది ఈ రెండు తగ్గాయి. పొడుగు విడ్త్ తగ్గింది. అండ్ టైర్స్ కూడా దే గాట్ నారోవర్ లైక్ వీల్ ఇంచ్ సైజ్ తగ్గింది. అండ్ ఇవన్నీ జరిగినాయి. అండ్ దీంతో పాటు వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ముందులో ది మెయిన్ థింగ్, మనం ఇప్పుడు మెయిన్ థింగ్ విషయానికి వస్తే ఏరోడైనమిక్స్ విషయానికి వస్తే ముందులో మనకి అన్నిటికంటే ఫేమస్ది ఏముండేది, డిఆర్ఎస్, డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. సో నువ్వు నీ కారు కంటే నువ్వు ఒక కారుని చేజ్ చేస్తున్నావు, ఆ కారుకి 1 second గ్యాప్లో ఉన్నావు అంటే నువ్వు డిఆర్ఎస్ బటన్ నొక్కితే నీకు డిఆర్ఎస్ ఆన్ అవుతుంది. దానివల్ల నీ కార్ ఒక 10 kmph ఎక్స్ట్రా స్పీడ్, 10-18 kmph ఎక్స్ట్రా వస్తుంది. దానివల్ల నువ్వు ఓవర్టేక్ చేయడానికి, అంటే లైక్ రేసింగ్ అనేది కొంచెం ఇంకా కాంపిటేటివ్ చేయడానికి పెట్టారు. దాన్ని తీసేశారు. మన లిటరలీ ఫిగరింగ్ అవుట్ F1 Part 2లో చెప్పిన రూల్ Part 3లో లేదు. లేపేశారు. మీరు మీరు ఇంకా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఒక్క పార్ట్ మీరు చూసి మర్చిపోవచ్చు. చూడండి, ఇదేదో ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో వేసింది సెమిస్టర్ ఎగ్జామ్ లో లేదు, ఇప్పుడు సిలబస్ లో లేదు. ఎగ్జామ్ లో వచ్చి పేపర్ మార్క్స్ చూడు, స్టూడెంట్స్ చేంజ్ దట్ క్వశ్చన్. నువ్వు ఆన్సర్ రాస్తావు ఆల్రెడీ క్వశ్చన్, నీకు అది ఒకటి వచ్చు. సేమ్ సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఆ డిఆర్ఎస్ బదులు కొన్ని మోడ్స్ పెట్టారు. ఓవర్టేక్ అని ఒక మోడ్, డిఆర్ఎస్ బదులు మెయిన్ యాక్టివ్ ఏరో. సో ముందు డిఆర్ఎస్ కి మనకి ఎలా ఉండేదంటే యూ యూస్ టు హ్యావ్, నీకు స్పీడ్ వచ్చేది, నీకు దట్ ఫ్లాప్స్ మొత్తం ఇదంతా జరుగుతుంది కదా. నౌ దాన్ని ఎగ్జాక్ట్ రీప్లేస్ చేయకుండా దే బ్రోక్ ఇట్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్. అందులో మల్టిపుల్ థింగ్స్ వచ్చేవే, నీ యాక్టివ్ ఏరో, నీ బూస్ట్, నీ ఓవర్టేక్, ఇదంతా ఇవన్నీ. సో ఈ యాక్టివ్ ఏరో బేసికల్లీ ఏంట్రా అంటే ముందు వరకు ఇలా అదే రేర్ వింగ్ ఏదైతే ఉందో దాని ఫ్లాప్స్ ఓపెన్ అయ్యేవి. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాల టీమ్స్ రకరకాలుగా ఆ యాక్టివ్ ఏరో అనేది డిజైన్ చేసుకున్నాయి. ఫ్రంట్ వింగ్ ని మూవ్ చేయొచ్చు, కొంచెం రేర్ వింగ్ ని కూడా చేయొచ్చు. అసలు ఇంటర్నెట్ ఈస్ గోయింగ్ మ్యాడ్ ఓవర్ ఫెరారీస్. అయితే మొత్తం అదేదో కబాబ్ గ్రిల్ లాగా తిరిగి, కబాబ్ గ్రిల్ ఏం చేశాను నాకు భలే ఉందిరా. టు ఈవెన్ లుక్ ఎట్ ఇట్, రివర్స్ లో లోగో, దాని మీద ఉన్న బ్రాండింగ్ ఏదైతే ప్రింట్ అయ్యి ఉందో తిరిగింది, అది క్రేజీ అనిపించింది నాకు. అసలు భలే అందరూ భలే ట్రిప్ అయ్యారు దాని మీద. అండ్ ద క్రేజీ థింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఇస్ అపారెంట్లీ ఇట్ క్యాన్ బి యూజ్డ్ అట్ ఎనీ టైమ్, ఎనీ కార్నర్. స్ట్రేట్ ఏం అవసరం లేదు, నీ ఇష్టం నచ్చినట్టు వాడుకోవచ్చు. అండ్ లైక్ అండ్ ఆల్సో డిఆర్ఎస్ తీసేయడం వల్ల కూడా దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ లైక్ ఓవర్టేక్ మోడ్ అని ఒకటి పెట్టుకున్నారు. ఆ ఓవర్టేక్ మోడ్ ఎప్పుడు యాక్టివేట్ అవుద్దంటే దానికి దీనికి మళ్ళీ ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ సిమిలర్ లైక్ డిఆర్ఎస్ వేర్ యు హావ్ దట్ జోన్, గ్యాప్, అదంతా చేసుకోవడం. ముందు కారు 1 second కంటే తక్కువ ఉంది అంటే నీకు ఓవర్టేక్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దాంతో పాటు బూస్ట్ మోడ్ అనేది ఒకటి ఉంది. బూస్ట్ లిటరల్లీ నీ కంప్యూటర్ గేమ్ లో నీకు ఎక్స్ట్రా బటన్ ఉంటుంది చూడండి, నీడ్ ఫర్ స్పీడ్ లో ఎక్కువ ఆర్పిఎం వస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నౌ దట్ ఓకే, నెక్స్ట్ సరే ఇది కదా, వన్ మోర్ థింగ్ ఇస్ యువర్ రీఛార్జ్. అండ్ ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ ఈక్వల్లీ సార్ట్ ఆఫ్ నీ హైబ్రిడ్ దాంట్లో ఉన్నప్పుడు నీ బ్రేకింగ్ వల్ల వీటి వల్ల నువ్వు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. అదర్వైజ్ యూ విల్ స్టార్ట్ లూజింగ్ పవర్, బ్యాటరీ పవర్ అయిపోతుంటది. బట్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పీపుల్, ద డ్రైవర్స్ ఆర్ ఆల్సో కన్సర్న్ దట్ ఇప్పుడు నేను ఈ ఒక్క ల్యాప్లో
నేను వాడిని నా ముందున్నవాడిని దాటడానికి ఇఫ్ ఐ గో అహెడ్ అండ్ యూజ్ ద బూస్ట్, నాకు ఇంత బూస్ట్ ఇవన్నీ వాడితే పవర్ రిడక్షన్ దారుణంగా అవుద్ది. మరి ఇప్పుడు దాన్ని జనరేట్ చేసుకోవడానికి బ్రేక్ దాన్ని చేయాలి కదా. రీజనరేట్ చేసుకోవడానికి హీల్ హ్యావ్ టు డూ సమ్ క్రేజీ స్ట్రాటజీ బికాజ్ నువ్వు బ్రేకింగ్లే చేయాలి అక్కడ. చేయాలి. సో ఇట్ చాలా నీ ఉన్న స్ట్రాటజీస్ అంతా ఓకే మన స్ట్రాటజీసా ఈ బుక్ పడేసి ఫ్రమ్ స్క్రాచ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ వన్ క్రేజీ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. క్రేజీ దట్ ఈస్, ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఈ MGUH ఏదైతే ఉందో అది లేదు. MGUK ఇప్పుడు MGH లేదు కాబట్టి ముందులో మనకి 5 లైట్స్ ఉండేవి. 5 lights. టక్ 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 ఆఫ్ వెళ్ళిపోయేవారు రేస్ స్టార్ట్లో. ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళకి ఒక ఎక్స్ట్రా 3 to 5 seconds ఇవ్వాలి అని చెప్పి ఎక్కువ లైట్లు పెట్టి సెట్ చేస్తాం మేము. ఎక్కువ లైట్లు ఎలా ఉన్నాయి, ఆఫ్ అయితే అప్పుడు స్టార్ట్ చేయాలి అని. బట్ నువ్వు గ్రిడ్ చూస్తే గ్రిడ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఓడ్ వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంత టైంలో వచ్చి సెటిల్ అయిపోవాలి అని. ఫస్ట్ ఓడ్ ఒక స్పీడ్లో వస్తాడు, సెకండ్ ఓడ్ ఒక స్పీడ్లో ఒక్కొక్కటి మెల్లగా వస్తాడు. అలా ఒక్కొక్కడు మెల్లమెల్లగా వచ్చి అంతా సెట్ అవుతారు. ఇప్పుడు 22 22 ఓడ్ 22 వచ్చి ఇప్పుడు 22 ఉన్నారు. 22 ఓడ్ వచ్చి సెటిల్ అయ్యే లోపు ఫస్ట్ ఓడ్ ఆల్రెడీ ఆడు రెవలించుకుంటూ ఉంటాడు అలాగా. రవలించుకుంటూ ఉంటాడు. వాడిది ఒక జోన్లో ఉంటుంది, లాస్ట్ వచ్చినది ఒక జోన్లో ఉంటుంది. వాడికి వీడికి ఒకే RPM వస్తుందా? రాదు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డా? కాదు. దీనివల్ల ఇది ఒక ప్రాబ్లం కదా. ఈ ప్రాబ్లమ్ 11 టీమ్స్ ఉన్నాయా? ఈ 11 టీమ్స్లో లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే రెగ్యులేషన్స్ వచ్చాయో, ఏంటి ఆల్రెడీ సీజన్ జరుగుతుంది, 2025 సీజన్ జరుగుతున్నప్పుడు ఫెరారీ వాళ్ళు, ఏ బాబు దిస్ ఈజ్ ఎ జెన్యున్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్. నీకు ఇలాగ ఫస్ట్ ఒకడు ఉన్నాడు, లేకపోతే మిడ్ఫీల్డ్లో ఒక కార్ వచ్చింది, ఫస్ట్ వాడికి ఎక్కువ ఉంది, సో వీడికి ఇంకా ప్రాపర్ రెవ్స్ రాలేదనుకో, వాడు ఫస్ట్ గేర్ వేస్తే అందరూ వెళ్ళినంత స్పీడ్లో వీడు వెళ్ళలేదనుకో, క్రాష్లు అవుతాయి. ఇట్ ఈస్ లిటరల్లీ ఇట్ మైట్ టర్న్ ఫేటల్. దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్, లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పారు. వేరే టీంలన్నీ వచ్చి లేదు అలా ఏముంది, అలాగేం కాదు, మన రెగ్యులేషన్స్ ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయి అని అన్నారు. సో ఫెరారీ 1 year దే వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ దే బ్రాట్ అప్ సంథింగ్. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ కార్ డిజైన్లో ఏదో చేసి తక్కువ రెవ్స్లోనే, అంటే తక్కువ సేపు రెవ్ చేసుకోవడంలోనే RPM జనరేట్ చేసుకునేలాగా వాళ్ళు ఒకటి ఏదో చేసుకున్నారు. ఇప్పుడు మెక్లారెన్ వీళ్ళందరూ వచ్చి లేదు మనం ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్, మనందరం యూనిట్ లాగా వెళ్ళి ఫెరారీ బి లైక్ క్రిస్టియన్ ఆనర్ది ఒకటి ఉంటుంది డ్రైవ్ టు సర్వైవ్లో, ఇఫ్ యూ గోట్ ఎ ప్రాబ్లమ్ చేంజ్ ఆఫ్ ఫకింగ్ కార్ అంటాడు. అది ఫెరారీ వాళ్ళు వచ్చి అతి చేస్తున్నారా, మేము ముందే చెప్పాము, ఏదో నాటకాలు ఆడమాకండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము ముందే చెప్పాము, నౌ దేర్ ఈస్ నో ఛాన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు అగ్రీ టు దిస్ అని. ఇప్పుడు ఆలోచనలు జరుగుతున్నాయి మెక్లారెన్కి, ఫెరారీకి, వాళ్ళకి వీళ్ళకి. మీన్వేల్ లూయిస్ హ్యామిల్టన్ అన్ని రెడీగా. అండ్ ఆల్సో అపారెంట్లీ ఫెరారీ టెస్టింగ్ లో హ్యాస్ డన్ రియలీ వెల్, ఈవెన్ రేసింగ్ సిమ్యులేషన్ లో అండ్ క్వాలి సిమ్యులేషన్ లో. వన్ మోర్ టీమ్ దట్ హస్ డన్ రియలీ వెల్ ఇస్ ఆస్టన్ మార్టిన్. So well, చాలా so well that it is 4 seconds off pace. అలోన్సోకి నైట్ మేర్ వస్తున్నాయి. లాన్స్ మన స్ట్రోల్ బాబు అయితే ఆడ చిల్లున్నాడు, బాయ్ పర్లేదు, బట్ అలోన్సోకి అయితే ఎక్కడ దొరికిపోయాను నేను. 4 seconds off pace. 4 seconds అంటే ఆ లోపు ఇన్ ది రియల్ వరల్డ్ టర్మ్స్ ఇంకొక లైట్ వాళ్ళు పెట్టిన ఎక్స్ట్రా లైట్ వనస్థలపురం వెళ్ళిపోవచ్చు F1 కార్ వేసుకుని ORR మీద నుంచి ARTలో టికెట్ బుక్ చేసి అది ARTకి వెళ్ళిపోవచ్చు. అంతా 4 seconds ఈజ్ ఎన్ ఎటర్నిటీ. 4 seconds ఆఫ్ పేస్. ఏడ్రియన్ న్యూయీ బాయ్ 4 seconds లో ల్యాప్ అయిపోతాడు. అదే కదరా, ఏడ్రియన్ న్యూయీ కార్ డిజైన్ చేశాడు. అండ్ ఇదేమి అలోన్సో కొత్త కాదు. 2015లో సేమ్ కొత్త రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మెక్లారెన్ హోండా అనే టీంతో ఉండే అలోన్సో కుక్క రాడ్డు ఆ ఇయర్ మెక్లారెన్కి. సేమ్ మళ్ళీ హోండా ఇంజన్ యాస్టన్ మార్టిన్తో. రామ్ సేట్జీ. నేను ఫస్ట్ చూసి ప్రీ సీజన్ టెస్టింగ్ అని ఒకటి జరిగింది. 4 seconds ఆఫ్ పేస్. ఈడు మా ప్రాడిజీ మా స్ట్రోల్ వచ్చి 4.5 seconds ఆఫ్ పేస్ అంటే ఓకే 2026 అయిపోయింది నాది. యాస్టన్ మార్టిన్ గాన్ టు డాగ్స్, లైట్గా మ్యాక్స్ ప్రో అని చెప్పి కూర్చున్నా నేను. అది ఒక యాస్టన్ మార్టిన్ ఫ్యాన్గా నా పరిస్థితి.
ఇప్పుడే ఎంటర్ అయిన బుడ్డి క్యాడిలాక్ ఫ్యాన్. నాకు క్యాడిలాకే మాకంటే నేను- 2 నేను literally- సెకండ్స్ ఎక్కువ ఉందిరా. literally చూస్తే క్యాడిలాక్ కింద ఉంటుంది. ఓకే ఓకే వాళ్ళు ఒక నెక్స్ట్ 2 ఏళ్ళు వాళ్ళు ఎక్స్పెరిమెంట్లకి వదిలేస్తారు. ఇట్ ఇస్ ఇంజిన్ కూడా వాళ్ళు ఫెరారీ నుంచి పట్టుకొచ్చారు కాబట్టి ఇదంతా ఇది ఉంది కదా. సో ఓకే ఈ 2 ఇయర్స్ దేవుడిగా అన్నట్టు ఉంది. అయినా సరే ఇంకో 10లో ఉంది. నేను అదేంటి 11 ఎవరు అని చూస్తే అది పరిస్థితి. ఇట్స్ సో బ్యాడ్ దట్ వీఆర్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ దట్ వీఆర్ రేసింగ్. మేము సెప్టెంబర్ 2వ తారీఖున బాబా ప్రవచనాలకు వెళ్ళాం. అలాగే 2026లో మా కారే లేదు, గ్రీన్ కలర్ కార్ అసలు లేనే లేదు అన్నట్టు ఉండే మా పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంది. అండ్ ఇంకా చాలా కొత్త రూల్స్ వచ్చినాయి. వర్స్టాపెన్ కూడా ఫుల్ కంప్లైంట్ చేస్తున్నాడు. అరే ఏంది ఇది. అరే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఫోకస్ నీకు చాలా మటుకు హ్యాస్ టు గో టువర్డ్స్ రీజనరేటింగ్. నువ్వు రీజనరేటింగ్ వెళ్తున్నప్పుడు మొత్తం స్ట్రేట్ ఉందనుకో, నువ్వు యూ గో ఎంటైర్ స్ట్రేట్ వెళ్ళినప్పుడు నువ్వు వాడాలి. ఇప్పుడు నువ్వు అది వాడకపోతే నువ్వు వాట్స్ ద పాయింట్? ఇంకా అంతే. ఇట్ ఈస్ లైక్ ఇంకా పెద్ద స్ట్రేట్స్ ఉన్న ట్రాక్లు కాస్త మొనకోలు అయిపోతుంటాయి అంతే ఇంకా. సో ఇదంతా జరుగుతుంది. బట్ అదే అన్నాడు ఇప్పుడు నేను అంత స్పీడ్గా వెళ్తున్నాను, నువ్వు ఫస్ట్ గేర్ లోకి రామంటే ఎక్కడి నుంచి రా నేను ఎలా అంటే బ్రేక్ గేర్ బాక్స్ ఏమైనా ఉందా? మన నార్మల్ గానే క్లచ్ వదులుతుంటే కర్ర అంటుంటది మన నార్మల్ గా రాదు. ఇంకా మొన్న అలోన్సోది లాస్ట్ డే ఆఫ్ టెస్టింగ్ లోనే ఎందులోనో లాస్ట్ సెకండ్ డే ఆఫ్ టెస్టింగ్ లోనో క్రాష్ అయినప్పుడు ఆ రేడియో విన్నా నేను. అది ఎలా ఉంది తెలుసా? మా ఇంట్లో సుమిత్ మిక్సీ ఉంటది, అది ఏ సౌండ్ చేసిందో ఎగ్జాక్ట్ సేమ్ గేర్ బాక్స్ సౌండ్ చేస్తుందిరా కర్ర అని. మైండ్ దింగేసింది, ఏం జరుగుతుంది ఇక్కడ? అండ్ ఇంకోటి క్రేజీది ఏంటంటే నీకు లిటరలీ ప్రతి నెక్స్ట్ దాంట్లోంచి నువ్వు ఓన్లీ లాస్ట్ సీజన్ చూసి ఈ సీజన్ చూస్తున్న వాళ్ళకి ఈసారి కార్నర్స్ లో నీకు సౌండ్లు వస్తుంటాయి. ఇప్పుడు సమ్ క్రేజీ షిట్ ఈస్ గోయింగ్ టు, అంటే లైక్ రీజనరేషన్ అంటారు, అదంటారు, ఇదంటారు. ముందులో అండర్ స్టీర్ ఓవర్ స్టీర్ అనేవి వినిపించేవి. ఇప్పుడేమో ఇది రీజనరేట్ అవ్వట్లేదు, ఇది మళ్ళీ అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. టేక్ మెనీ రేసెస్ ఫర్ టీమ్స్ లైక్ ఆల్మోస్ట్ ఎంటైర్ సీజన్. ఎందుకంటే ఐ క్యాన్ లిటరలీ సీ ఫస్ట్ రేస్ అయితే 100% చెప్తున్నాను, డిఎన్ఎఫ్ లేకుండా రేస్ ఫినిష్ అవ్వదు. మావే ఫస్ట్ స్ట్రోల్ గా ఆపేస్తాడు. ఫస్ట్ టర్న్ తిరగగానే రివర్స్ తిప్పేసి పిట్లోకి వచ్చేస్తాడు. పిట్లోకి వచ్చేసి డాడీ ఓకే మీరు సావండి, నేను ట్రాక్టర్ నడపను. అలాగే ఉంటుంది పరిస్థితి. సో బట్ కొంచెం ఎగ్జైటింగ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే, Ferrari is above the grid and apparently doing well. Mercedes is doing well again with George Russell having good chances anta this year. As usually, Max Verstappen will do what Max Verstappen does. McLaren is also good only antam. నార్మల్గా రేసర్స్ ఎప్పుడైనా అంత సీన్ నార్మల్గా ఉందన్నప్పుడే మనోడు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే స్కోప్ ఉంది రసల్ బాబాయ్. అలాంటిది ఆల్రెడీ కార్లోనే బొక్కలు ఉన్నాయంటే ఇంకా ఐ వాంట్ టు సీ. నాకు లిటరలీ ఫస్ట్ ఎప్పుడైతే రేస్ స్టార్ట్ అవుద్దో ఆ ఫస్ట్ 1 minute చూడాలంది నాకు ఏమవుద్ది అనేది. హరామ్ రేసింగ్, మొత్తం హరామ్ రేసింగ్ అయిపోద్ది. కార్లు స్టాల్ అయిపోతుంటాయి, ఏదేదో అవుతుంటది, ఏదో క్రేజీ షిట్. కానీ ఫస్ట్ ఎప్పుడో ఒకసారి చూడు, ఫస్ట్ వీకెండ్ 26th March, ఈ ఫోటో క్వాలిటీ 6th March. ఆ ఫోటో క్వాలిటీ మా వాడు మెంటల్కి ఇస్తాడు, సో సారీ, డోంట్ మైండ్. బట్ 6th March to 8th March is the weekend. సో 8th March వరల్డ్ కప్ ఫినాలే, T20 వరల్డ్ కప్. అంటే మోస్ట్లీ మనకెందుకురా అదేలే, మనకెందుకు అవన్నీ. సో వరల్డ్ కప్ ఫినాలే, దాంతోపాటు రేస్. మోస్ట్లీ రేస్ స్ట్రీమే చేస్తాం అనుకుంటా. ఆ రోజు స్ట్రీమ్ అయితే ఉంటుంది గైస్, ఆ రోజు స్ట్రీమ్ అయితే ఉంటుంది 9:30 AM. సరే గైస్, మాట్లాడదాం దీని గురించి. కానీ అవును కదా, ఆస్ట్రేలియాలో రేస్. ఓకే, ఐ గెట్ ఇట్. కానీ ఇంకోటి ఎక్కడో కదా ఈసారి ఇది మాడ్రిడ్. అది ఎప్పుడో కదా కొత్తగా వచ్చింది. స్ట్రీట్ ప్లస్ ట్రాక్. ఇది వాళ్ళు గొడవలు వేసుకుంటున్నారు ఇట్లా. వాళ్ళు మాన్జా తర్వాతే కదా వాళ్ళ డేట్స్ తినేసాయి. సో అది గైస్ మ్యాటర్. ఎగ్జైటింగ్ న్యూ F1 2026 సీజన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. దాంతోపాటు ఎవరన్నా డ్రైవ్ టు సర్వైవ్ ఫ్యాన్స్ ఉంటే
ఆల్మోస్ట్ ఇట్ విల్ బి అవుట్. ఇప్పుడు మనం ఎప్పుడు రిలీజ్ చేస్తాం తెలీదు గానీ, మేము షూట్ చేసే టైంకి ఇంకో 2-3 డేస్‌లో ద ద డ్రైవ్ టు సర్వైవ్ ది నెక్స్ట్ సీజన్ ఈజ్ అవుట్. 8 ఎపిసోడ్స్ ఉన్నాయంట. సో, ఈ వీడియో వచ్చే టైంకి డెఫినెట్‌లీ వచ్చేసి ఉంటది. సో, డ్రైవ్ టు సర్వైవ్ చూసేవాళ్ళు ఉంటే చూడండి. ఎలా అనిపించిందో ఆల్రెడీ చూసేసి ఉంటే కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సీజన్. యాస్టన్ మార్టిన్ కింద నుంచి ఫస్టు, క్యాడిలాక్ కింద నుంచి సెకండ్‌తో వి విల్ బి ఫైటింగ్. విల్ బి స్టిల్ ఫైటింగ్. అంతే. బట్ కింద నుంచి. అంటే అన్నయ్య సినిమాలు అన్నారు కదా, జెమ్స్ అలాగా మేము జెమ్స్ ఈసారి. బట్ చూద్దాం ఏమైతది అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. F1 ఫ్యాన్స్ ప్లీజ్ మీ లైక్స్ మాకు కావాలి. ఎందుకంటే లైక్‌లు ఇంపార్టెంట్ అమ్మా. కొంచెం క్రికెట్ కంటెంట్ లాగా ఓన్లీ మాసెస్‌ని టార్గెట్ చేయకుండా మేము ఒక్కొక్క క్లాస్ ఆఫ్ పీపుల్‌ని కూడా టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ షో us యువర్ సపోర్ట్. బికాజ్ లాకర్ రూమ్ తెలుగు స్పోర్ట్స్ పాడ్కాస్ట్ ఓన్లీ క్రికెటే కాదు. Yes. So please subscribe. Like. Bye guys.